విద్యాధరపురం నేషనల్ స్కూల్లో బాలికపై యాసిడ్ దాడి ఆరోపణలపై ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఘటనపై లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. బాలికపై నిజంగా దాడి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ఏబీవీపీ నేతలతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్ వద్దకు ఏబీపీ నేతలు చేరుకున్నారు. ప్రస్తుతం ఏబీవీ నేత స్టేట్ సెక్రటరీ గోపి ఉన్నారు. మొత్తం చూసుకున్నారు. పిల్ల దగ్గరికి వెళ్ళారు, పిల్ల కండిషన్ చూసుకొని స్కూల్కి వచ్చారు, లోపల అందరితో మాట్లాడారు. మీరు మీరు అబ్జర్వ్ చేసింది? మేము ఆ పాప దగ్గరికి వెళ్ళడం జరిగింది, పేరెంట్తో మాట్లాడినాము, ఆ పాప యొక్క కండిషన్ చూడడం జరిగింది. అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ కూడా మేము పరిశీలించడం జరిగింది. దాంట్లో క్లియర్గా ఆ డాక్టర్ గారు మెన్షన్ చేసింది ఏంటంటే ఏదో డైల్యూటెడ్ ఒక యాసిడ్ లాంటి ఒక లిక్విడ్లో యాసిడ్ కలిసినటువంటి పదార్థం ఏదో కలిసింది, దానివల్ల మాత్రమే ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు వాళ్ళు ధృవీకరించారు. కానీ ఇక్కడికి వచ్చి చెప్తుంటే ఆ సీసీ కెమెరాలు లేకపోతే యాజమాన్యం చెప్పింది మొత్తం పరిశీలించిన తర్వాత కొంతవరకు ఎంతైనా లోతైన విచారణ ఈ విషయంలో జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి ఈ పునరావృతం అవుతానే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అక్కడ ఒక చోట రోజుకు ఒక 2-3 జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే విద్యాశాఖ మంత్రి గారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ కఠినమైన ఆంక్షలు తీసుకోవాలి. కేవలం విద్యార్థి సంఘాలు స్కూల్స్లోకి రావద్దని ఆంక్షలు తీసుకోవడం వల్ల ఇవి ఆగవు. విద్యాశాఖ యాజమాన్యాలపైన మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల యొక్క పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారడం కోసం పైన మీరు చర్యలు తీసుకుంటే తదను అనుగుణంగా మీరు దీనిపైన కార్యాచరణ రూపొందిస్తేనే బాగుంటుంది అనేది మా ఆలోచన. అంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. బాత్రూమ్ దగ్గర కెమికల్స్ అసలు ఎందుకు ఉన్నాయి అక్కడ? ఎందుకంటే అంత చిన్నపిల్లలు వాళ్ళ ఉన్న ప్రదేశంలో ఎందుకు కెమికల్స్ ఉన్నాయి, అసలు అక్కడ ఏం జరిగింది? వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటి? మీకు వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే వాళ్ళు మేము కెమికల్స్ అసలు వాడలేదండి, ఇక్కడ కెమికల్స్ లేవని చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు వెళ్ళి చూడడం కూడా జరిగింది. అక్కడ కెమికల్స్ ఏమి లేవు. కానీ ఏంటంటే బాత్రూమ్లు కడిగే దగ్గర కెమికల్ అనేది కంపల్సరీ ఉంటుంది. జనరల్గానే కెమికల్తోనే కడుగుతారు కాబట్టి ఆ కెమికల్ 3.5 years పాప సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ పార్ట్ అది. అక్కడ మేబీ ఆ పాప ఏదైనా వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు వీళ్ళు పొరపాటున వేసారనేది మేము అనుకుంటున్నాం. దాన్ని కూడా ఇప్పుడు పోలీస్ వారితో మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒకసారి లోతైన విచారణ మాత్రం ఖచ్చితంగా జరగాల్సి ఉంది. ఒకవేళ ఇదిగిన స్కూల్ వల్ల ఏం జరిగి ఉంటే ఖచ్చితంగా తక్షణమే స్కూల్ యొక్క ఈ యొక్క గుర్తింపు ఏదైతే ఉందో అది రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం. మీ కార్యాచరణ? మా కార్యాచరణ ఒకటేనండి, ఇటువంటి ఘటనలు ఎక్కడ కూడా జరగొద్దనేది మా నుంచి విన్నపం. 2, గవర్నమెంట్కి కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఎక్కడైతే జరుగుతున్నాయో ఇది కేవలం గవర్నమెంట్ యొక్క చేతకాంతనం వల్లే జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ దీనిపైన తక్షణమే ఫోకస్ చేసి తక్షణమే కొత్త కార్యాచరణ తీసుకురావాలనేది మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఏబీపీ నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరిది తప్పుందనేది ప్రస్తుతం దాని మీద లోతైన విచారణ చేస్తేనే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే పిల్ల కండిషన్ కొద్దిగా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇంకా 6 నెలల పాటు ఇంకా ఆమెకి రెస్ట్ అనేది అవసరం. దాని తర్వాత మాత్రమే కోలుకుంటుంది వైద్యులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం స్కూలు యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అక్కడ కెమికల్స్ అనేది ఏదీ లేదు. అక్కడ ఏ పిల్లని తీసుకుందని చెప్తున్న నేపథ్యంలో ఏబీపీ నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన లోతైన విచారణ జరగాలి. అటు ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ.